అది పార్టీ కాదు, ఇది కాదు తెలుసు. ఆ పార్టీని ఏ విధంగా వాళ్ళ చెల్లెలు ఏం మాట్లాడుతుందో, వాళ్ళ తండ్రి ఏం మాట్లాడుతుందో తెలుసు. ఇది కాంగ్రెస్ 130 సంవత్సరాలు చరిత్ర ఉన్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీకి కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి. అది అన్నోళ్ళకు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చినటువంటి వాళ్ళే. కాంగ్రెస్ పార్టీ భిక్ష పెడితేనే వాళ్ళకి అధికారం, ఆ పదవి దొరికింది. వాళ్ళకి తెలుసు. వాళ్ళకు కూడా ఎప్పుడో కాంగ్రెస్ పార్టీ అంటే ఒక సిస్టమ్ ఉంటుంది, ఒక నిబద్ధత ఉంటుంది. మాకు ఒక ఇన్ఛార్జ్ మినిస్టర్ ఉంటాడు, మాకు ఒక పిసిసి ఉంటాడు. వారు ఒక సిస్టమ్ ప్రకారం కౌన్సిలర్ ఎలక్షన్ చేసుకున్న తర్వాత ఒక ముఖ్యమంత్రిని కూడా మనకు ముందు అనౌన్స్ చేసే అధికారం మా పార్టీకి లేదు. హైకమాండ్ ఉంటుంది. మా రాహుల్ గాంధీ గారు ఉంటారు, మా సోనియా గాంధీ గారు ఉంటారు, మా మల్లికార్జున ఖార్గే గారు ఉంటారు, పిసిసి అధ్యక్షుడు ఉంటాడు, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉంటారు, మా జిల్లా మంత్రి శ్రీధర్ బాబు గారు ఉంటారు. అందరం కలిసి గెలిచినటువంటి కౌన్సిలర్ల అభిప్రాయం తీసుకొని అప్పుడు చైర్మన్ అభ్యర్థిని ప్రకటిస్తాం. వికారాబాద్ లో ప్రకటించారు అధికారికంగా. మంత్రి దృష్టికి ఖచ్చితంగా పెడతాం. గెలిచే అవకాశం ఖచ్చితంగా 30 పైన